అయిపోయింది, లేదు, ఛాన్సే లేదు, కష్టమే అంటున్నారు, లాభం లేదు, అయ్యేటట్టు లేదు. దీని గురించి అనుకుంటురా? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పదవులు ఉండే ఛాన్సు అస్సలు కనిపిస్తలేవట. 3 నెలలల్లా ఏదో ఒకటి తేల్చాల్సిందే. ఎన్నేళ్ళు కాలం పొడిగించుకుంటా టైంపాస్ చేస్తారు? కోర్టులను తప్పుదో పట్టించినట్టు కాదా? ఇక మేమున్నది ఎందుకు అన్నట్టు సుప్రీంకోర్టు కోపం చేసిందట తెలంగాణ సర్కార్ మీద. ఇంకా కాలం పొడిగించుండని పార్టీ మారిన వాళ్ళు అడిగితే స్పీకర్ వాళ్లకు ప్రతికూలంగా అంటే ఎమ్మెల్యే పదవి ఊడగొట్టే నిర్ణయం తీసుకోనని చెప్పింది సుప్రీంకోర్టు. ఎప్పుడైతే ఈ మాట బయటికి వచ్చిందో పార్టీ మారిన ఎమ్మెల్యేల పానాలు గాలగలిసినంత పని అయిందట. ఎందుకని పార్టీ మారినంరా దేవుడా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారట. ఏదో జరుగుతుందని పార్టీ మారితే ఇంకేదో జరుగుతున్నది కదా అని వల వస్తున్నారట. ఆ 10 మంది ఎమ్మెల్యేల ముఖాలు మాడిపోయిన దోష తీరుగా అయినాయట. కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుగు కూసేటట్ట అయింది. అధికారంలో ఉన్న పార్టీలుంటే ఇష్టం ఉన్నట్టు దందాలు సెటిల్మెంట్లు చేయొచ్చు అనుకున్నారో ఏమో. ఉన్నది వాయే, ఉంచుకున్నది వాయే, చేసుకున్నది చెప్పకుండా వాయే అన్నట్టు అవుతున్నదట. ఏమున్నా ఈ 3 నెలలే ఎమ్మెల్యే పదవిలు ఉంటాం కావచ్చు. ఒకవేళ స్పీకర్ పదవిల నుంచి తీసేస్తే బై ఎలక్షన్లు వస్తాయి, దాంట్లో గెలిచే ఛాన్స్ ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికలలో నిలబడితే జనం నమ్మి ఓట్లు వేస్తారా అని తలకాయ పట్టుకుని ఆలోచనలు పడ్డారట. 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల మెదడ్ల పెద్ద యుద్ధమే జరుగుతున్నదట ఆలోచనలతోని. మరి ఏం జరుగుతుందో చూడాలి. కుర్చీల నుంచి లేచి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు. ఎంత గొప్ప పరిపాలన, ఏం కథ! అంత మంచి పాలన చూసి ఆనందంతో కొందరు పానాలే గాల్ల కలిసిపోతున్నాయి. ఏంది నమ్ముతలేరా? అయితే ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఏం పని చేస్తున్నారు నాకు అర్థం కాదు. అది ఈ రోజే రావట్లేదంటే దీనికి ఏముంది? దీనికి అసలు ఏముంది? అసలు ఏముంది? చచ్చిపోతాడు పేషెంట్ చచ్చిపోతుంటే ఏముంది? ఏముంది దానికి? అసలు దీనికి ఒక అడ్డాలు ఉన్నది. ఇప్పటికే ఈ పాన ఇచ్చిర్రు 17, 18 పాన ఇచ్చిర్రు. ఈ దానికి 17, 14, 17 పాన ఇస్తే దానికి ఏమొస్తుంది చెప్పండి, నాకు తెలియాలి. చూసిండ్రా ఎట్లున్నదో కాంగ్రెస్ పార్టీ పాలన చక్కదనము. ఓ మనిషి సావు బతుకుల నడుమ దండలాడుతున్నాడు. అంబులెన్స్లున్న ఆక్సిజన్ ఓపెన్ చేసే దిక్కు లేదు. ఏమవుతుందో ఏం పాడో అని మనిషితో ఉన్నోళ్ళు భయపడుతున్నారు. అరే ఆక్సిజన్ పెట్టుండ్రి శ్వాస ఆడతలేదట అంటే అది ఓపెన్ కాదు, డాక్టర్ లేడు. అంత ఆపతిలో చూస్తుంటేనే చేతిలో ఆయువు తీరిందట. మూసాపేట అనే ఊరు నుంచి మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకుపోతున్నారట. పేషెంట్తో నుండే డాక్టర్ లేడు, ముక్కుకు మూతికి పెట్టే ఆక్సిజన్ లేదు. పాపం తనలాడుకుంటేనే జీవిడిచిండట బొజ్జయ్య అనే రైతు. చేను కాడ పని చేసుకుంటే షాట్ల నొప్పితో బాధపడుతుంటే అంబులెన్స్కు ఫోన్ చేసిండట. 108కు ఫోన్ చేసినా చాలా సేపటికి వచ్చిందట అంబులెన్సు. వచ్చిన దాంట్లో ఆక్సిజన్ లేదట. ఉన్నదాన్ని ఓపెన్ చేసి పెట్టేటోడు లేడట. ఇంకేమున్నది? కాంగ్రెస్ పార్టీ గొప్ప పాలనలా ఓ బక్క రైతు పానం పోయింది. దావుఖానల మంత్రి దామోదరం రాజనరసింహ తెలంగాణ ప్రజలను ఇంత మంచిగా చూసుకుంటున్నాడు. ఇంత చక్కదనంగా ఉన్న అంబులెన్స్లను చూసి సంబరపడదాం. పోతున్న పానాలకు పగ్గాలేసి పట్టి గుంజి పట్టి మనుషులను బతికిస్తున్నందుకు పండుగలు చేసుకుందాం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని పండుగ చేసుకుందాం. ఏమంటారు?